హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఇప్పుడు ప్లే చేసిన స్కేల్స్‌లో ఒక్కో స్కేల్‌కి ఒక్కో నోట్స్ ఒక్కో నోట్స్ ఉంటాయి. సో, అసలు ఈ నోట్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి? ఒక్కో స్కేల్‌కి ఒక్కో నోట్స్ అంటే షార్ప్స్ ఒక దాంట్లో షార్ప్స్ ఒక రకంగా. సో, అసలు స్కేల్స్‌లో షార్ప్స్ ఈ నోట్స్ అనేది ఎలా ఫార్మ్ అయినది మీకు తెలుసా? సో, ఈ వీడియోలో మీకు అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు స్కేల్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, ఒక్కో స్కేల్‌కి ఒక్కో నోట్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి. సో, అది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇంతకుముందు బేసిక్స్ వీడియోస్ వీడియో 1, వీడియో 2 ఉన్నాయి. సో, అది ఎవరైనా చూడకుంటే దయచేసి ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వెల్కమ్ టు ద టాపిక్. ముందుగా స్కేల్స్ అనేది బేసిక్‌గా మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫార్ములా ఫర్ మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ అనేది సో, హోల్ స్టెప్ అండ్ హాఫ్ స్టెప్, హోల్ స్టెప్ అండ్ హాఫ్ స్టెప్. సో, డబ్ల్యూడబ్ల్యూహెచ్ సింపుల్‌గా డబ్ల్యూడబ్ల్యూహెచ్ అండ్ డబ్ల్యూడబ్ల్యూహెచ్. సో, ఫస్ట్ 2 డబ్ల్యూస్ ఉంటాయి. సో, అది హోల్ స్టెప్, తర్వాత హెచ్ హాఫ్ స్టెప్, తర్వాత అగైన్ 3 హోల్ స్టెప్స్ అండ్ హాఫ్ స్టెప్స్. సో, ఇది మెయిన్ ఫార్ములా మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్‌కి. సో, ఎంటైర్ మేజర్ స్కేల్స్‌కి ఇదే ఫార్ములా. సో, ముందుగా సి మేజర్ స్కేల్ తీసుకుంటే సో, ఫార్ములాలో ఫస్ట్ ఏంది హోల్ స్టెప్. సో, ముందుగా బేసిక్‌గా హాఫ్ స్టెప్, హోల్ స్టెప్ అంటే ఏమంటే హాఫ్ స్టెప్ అంటే ఎగ్జాంపుల్ సి ఉంది. సి తర్వాత నోట్ సి తర్వాత వచ్చే నెక్స్ట్ కీ. సో, సి షార్ప్. సో, సి నోట్ అయితే నెక్స్ట్ వచ్చేకి సి షార్ప్. సో, సి టు సి షార్ప్ అనేది హాఫ్ స్టెప్. సి షార్ప్ అనేది సి నుంచి చేస్తే ఒక హాఫ్ స్టెప్. తర్వాత హోల్ స్టెప్ అంటే ఇప్పుడు సి ఉంది కదా, సి నుంచి సి షార్ప్ ఒక హాఫ్ స్టెప్, మళ్ళీ సి షార్ప్ నుంచి డి ఇంకో హాఫ్ స్టెప్. సో, 2 హాఫ్ స్టెప్స్ అయితే ఒక హోల్ స్టెప్ అవుతుంది. సో, 2 హాఫ్ స్టెప్స్ ఈక్వల్ టు 1 హోల్ స్టెప్. సో, ఇప్పుడు సి నుంచి డికి ఏంటంటే సి టు సి షార్ప్ హాఫ్ స్టెప్, మళ్ళీ సి షార్ప్ టు డి